మన కన్వీనర్ అండి. అలాగే శ్రీధర్ గారిని యువతల మధ్య కోరుతున్నారు. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి జనరల్ హెచ్ఆర్ వరస్వరి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నారు. అందరూ ఒక్క 2 minutes. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ శాసనసభ్యులు దంపా సూర్యనారాయణ ఇంత మెంబర్స్ సౌండ్ రోడ్ వరకు అన్నీ పడాలి. థ్యాంక్ యూ. మన ప్రోగ్రామ్ స్టార్ట్ కాక ముందు జనరల్గా ఇంట్రాక్షన్ లిటిల్ బిట్ చిట్చాట్. ఒక కంపెనీ పిలుపుతోనే ఇంతమంది వచ్చిందంటే తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ ఎవ్రీబడి నోస్ మోడీ. ఓకే, మోడీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేసి చెప్పండి. నోబడి నో. జనరల్గా 1947 ఇండిపెండెన్స్ వచ్చింది కూడా. అవును, ఇండియాని ఎవరు రూల్ చేస్తున్నారు? మోడీ మహిళల గురించి చాలా బెనిఫిట్ చేసి యూత్ గురించి ఎవరైనా 2 విషయాలు చెప్పాలని స్టేజ్ మీద చెప్పాలని కోరుతా ఉంది. 2 నిమిషాలు. మోడీ గారు యూత్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ జెంట్స్ నుంచి చెప్పాలి. मोदी साहब क्या कर रहे हैं फ्रॉम लेडी साइड? नो. Everyone, this is Padma Shruti from Nizamabad. Actually, previously we have a Telangana government, but the lack of jobs, many people have become the unemployed. Unemployment has created. Our Modi sir has created many opportunities for the youth. I think the skill-oriented program is PMKVY, Pradhan Mantri Kaushal Vikas Yojana. Actually, today's generation, everyone is getting the percentage and everyone is getting the degrees, but that is not correct education. First of all, we have the skill. If we have the skill, we can learn anything, we can anything, we can achieve anything. The skill is the main criteria for anyone. And recently the Modi government has created the PM Vishwakarma Yojana for the caste system. In order to encourage not only for the studies and jobs, కులవృత్తుల గురించి వాళ్ళకి కూడా ప్రోత్సహించడానికి ఆ స్కీమ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి ఉద్యోగిని అనే స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల యూజ్ ఏంటంటే మనం గవర్నమెంట్ నుంచి 3 lakhs వరకు లోన్ తీసుకోవచ్చు. 30% ఆఫ్ లోన్ బికమ్ కన్సెషన్, అంటే రాయితీ వస్తుంది. మనమే సెల్ఫ్ గా బిజినెస్ పెట్టుకోవచ్చు. ఒకరి కింద వర్క్ చేయడానికి కన్నా ప్రజెంట్ జనరేషన్ లో we should create a jobs for anyone, everyone. Become an entrepreneur. అందరికీ కూడా గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. ఈనాటి కార్యక్రమాన్ని అన్ని తానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చిరంజీవి దంపా విష్ణు గారికి అండ్ కంపెనీ మేనేజ్మెంట్ దిలీప్ పాల్ గారికి వేదికకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా దివ్య గారికి, చేతన్ గారికి, సింధుజ గారికి, రచన గారికి, మారుతి గారికి, శ్రావ్య వీరందరూ కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సమ్ మోర్ 5 minutes more. ఇంకెవరన్నా కానీ ఇది లాస్ట్ 10 years నుంచి మోడీ గారు సమ్ మోర్ బెనిఫిట్స్ యూత్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఒక్కరే బీజేపీ వచ్చిన తర్వాతనే యూత్ గురించి ఆలోచించి ముఖ్యంగా తెలంగాణలో 2,00,000
ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, బట్ ఎప్పుడు కూడా ఇంత దాఖలాలు లేవు. అందు గురించి ఎక్కడ జాబ్ లెవెల్స్ పెట్టినా కానీ తండోపతండాలుగా యూత్ ఉద్యోగాల గురించి ఎదురు చూస్తా ఉన్నాం. కానీ సెంట్రల్లో ఉన్న బీజేపీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన స్కిల్ డెవలప్మెంట్, ఇప్పుడు జిల్లా చెప్పినట్లు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అది సెంటర్ కూడా ఎల్లమొక్కలో ఉంది. దీనికి అంటే ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, మనం జాబ్స్ ఎక్కడన్నా కానీ ఛాన్సెస్ ఉంటాయి మనకు. ఆ తర్వాత సుకన్య సమృద్ధి యోజన, చిన్నపిల్లలకు 10 years పాప ఉన్నప్పుడు మనము ఏదైతే వాళ్ళ పేరుల డిపాజిట్ మంచి చేస్తామో ఎడ్యుకేషన్ కానీ ఫ్యూచర్లో మ్యారేజ్ కానీ దానికి 2 times యాడ్ చేసి అమౌంట్ మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది. ఇది మళ్ళీ మనం కట్టాల్సిన స్కీమ్ అది. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యం అంటే మనం చాలా చూసిన సంఘటనలు, అమ్మాయి కదా అమ్మాయి అంటే చాలా మంది చాలా సందర్భాలలో మనం చూసినాం, ఆమె ఎక్కడ వదిలేయడమో లేదా ఇంకా ఇదేదో. కానీ మోడీ గారు బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ఒక స్కీమ్ తోటి వారికి అమ్మాయి పుట్టిన పాపకు అక్కడ ఆ మదర్కు కిడ్తో పాటు వారికి అమ్మాయి పుట్టే ఒక అమౌంట్ కూడా ఇవ్వబడుతుంది. దాంతోపాటు యాభై చాలా మంది తెలుసు 33% రిజర్వేషన్ ఇన్ పాలిటిక్స్ మహిళలకు. ఇది ఇప్పటి నుంచి ఒక 30 years నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు, బట్ ఈ బీజేపీ గవర్నమెంట్ అది కన్ఫర్మ్ చేసింది. దాంతోపాటు ఆవాస్ యోజన అంటే ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడము. ఈరోజు దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇంజక్షన్లు, దాంట్లో 70% మహిళలకి ఇస్తుంది. 70% ఉజ్వల యోజన ఒక స్కీమ్ ఉంది. మహిళలకు ఇబ్బంది కావద్దు, కనెక్షన్ లేదు, ₹1 లేకుండా డైరెక్ట్ గా ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ వస్తుంది. స్వచ్ఛ భారత్ కింద మహిళల గురించి వాళ్ళకి ఇబ్బంది కావాలని వాళ్ళు ఈ విధంగా ఇప్పుడున్న ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండేది. ఏమైతే ఈవెన్ ఆర్మీలో చిన్న చిన్న వస్తువులు కూడా మనం ఇంపోర్ట్ చేసే విషయం ఆ విధంగా ఉండేదన్నమాట పరిస్థితి. ఇప్పుడు మనమే ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్ వచ్చింది. రాబోయే 5 సంవత్సరాల్లో ఇండియా విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు ఎకనామికల్ గా లాస్ట్ 10 years ముందు 9th place 10th place ఇప్పుడు 10th place వచ్చింది. తర్వాత 3rd place షార్ట్లీ. ఈ విధంగా నేను చెప్పేందుకు మీరంతా కూడా రాబోయే రోజులలో ఏదైతే ఇప్పుడు ఇంకా ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ తప్పకుండా జాబ్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది. మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాను. అలాగే అక్షరధామ్ స్కూల్ కన్వీనర్ శ్రీకాంత్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. ఇన్ఛార్జ్ గారు కూడా వేదికపై రావాలి. ఇక్కడ చూడండి. School managed by Rajasthani Shiksha Samiti, which you all know is the oldest education institution running from last 85 years in Nizamabad, and our MLA has always been supporting. Before becoming MLA also, he was also supporting our institution. I thank you
for choosing our institution for this noble cause. And I congratulate all the participants and pray to the Lord that they get the best opportunity here. Thank you, Minister, once again. Bhavani what? Santa. What's your name? Shri Chandra, ida? Well, I am from the Janta recruitment team. So we have come here for this job fair which is organized by one of our team members and Mr. MLA. So one of these multiple vacancies here which is for Warangal, Hyderabad and different locations. So we want to give this opportunity to people of Nizamabad so that they can actually get the best out of the things and we can get the best of the quality from Nizamabad. Thank you. Vacancies both. Town. So we have got multiple vacancies and that is in Warangal, that is in Hyderabad, and in Hyderabad also we have got multiple locations and this is for non-voice profile. Really we require graduates who have completed their graduation or they are in the final year of graduation. So it can be help us to be the part of 2024 strategies, and this is a non-voice profile where they have to take care of customers, understanding their problems and resolve their queries. So this is a pure non-voice profile. As means Customer support. so this is a customer support profile. Name we can also.